ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ ముందుగా నమస్కారం అండి. కార్తీక మహాపురాణము ఇది 14వ రోజు పారాయణంలో ముందుగా అయితే అంబీరసుడు దుర్వాసునికి నమస్కరించి, ఓ మహాముని, నేను బహు పాపాత్ముడిని, ఆకలితో ఉండి అన్నానికైనా ఇంటికి వచ్చిన నిన్ను అలసట పాలు చేసిన మందభాగ్యుడిని అయినా నా యందు నువ్వెంతో దయతో నా ఇంటికి అతిథిగా వచ్చితివి. దయచేసి నా ఇంటి విందారగించి సర్వదోషాలని ఉపశమింపచేసి నన్ను తరింపు చేయండి అని ప్రార్థించాడు. దుర్వాసుడు అంబీరసుడిని తన బాహువులతో లేవనెత్తి, ఓ రాజా, ప్రాణదానము చేసిన వాడిని ప్రాణదాతను తండ్రి అంటారు. ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడటం వల్ల నాకు పితృస్థానికుడి అయ్యావు. నిజానికి నేనే నీకు నమస్కరించాలి, కానీ బ్రాహ్మణుని కదా, తాపసిని, నీకన్నా వయోవృద్ధుడిని అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందే కానీ మేలు చేయదు. అందువల్ల నీకు నమస్కరించడం లేదని ఏమీ అనుకోవద్దు. నేను నిన్ను కష్టపెట్టాను, అయినా నువ్వు నాకు ప్రాణభిక్షను పెట్టావు. నీ వంటి ధర్మాత్మలతో కలిసి భోజనం చేయడం మహాభాగ్యం అని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణు భక్తుల మహత్య ప్రకటనార్థం పరీక్షకునిగా వచ్చిన దుర్వాసుడు ఆ సత్కారం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్ళిపోయాడు. కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు చేసి ద్వాదశి నాడు దానాదులను, క్షీరాప్తి ద్వాదశి వ్రతం అంటారు, నిర్వర్తించి బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి గడియలు దాటకుండా పారాయణం చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఈ పుణ్యగాథను చదివించిన, రాసిన, వినినా కూడా ఇహంలో సర్వ సౌఖ్యాలను పొంది పరములో ఉత్తమ పదాన్ని పొందుతారు. 29వ అధ్యాయం సమాప్తమైంది. ఇందులో 30వది త్రిశాధ్యాయము. పూర్వోక్త విధముగా శృతులు వినిపించిన కార్తీక మహత్యాన్ని విన్న సౌనకాది ఋషులు అందరూ ఈ విధంగా అడుగుతున్నారు: ఓ మహానుభావ, కలియుగ కల్మసగతులు, రాగాది పాశయుక్త సంగారగ్రస్తులు అయిన సామాన్యులకి సునాయాసంగా లభించే పుణ్యం ఏదైనా ఉందా? ఈ కలియుగంలో మానవులకి ఏదైనా అతి సులభంగా వచ్చే పుణ్యం ఏదైనా ఉందా? అన్ని ధర్మాల్లోనూ అధికమైనది ఏది? దేవతలందరిలోకి దేవాది దేవుడు ఎవరు? దేనివల్ల మనకు మోక్షం కలుగుతుంది? దేనివలన మోహం నశిస్తుంది? జరామృత్యు పీడితులు, జడమతులు, మందులు, అట్లానే ఈ కలికాలపు ప్రజలు తేలిగ్గా తెములుకుపోయే తెరువేమిటని అడిగారు. అయితే వీళ్ళు అడిగిన మాటకి అన్ని విన్న సుతుడు ఇట్లా చెప్పుస్తున్నాడు: ఏమన్నా మంచి ప్రశ్నలు వేశారు. ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం వల్ల, వివిధ తీర్థక్షేత్రాటన స్థానాల వల్ల, వివిధ యజ్ఞ యాగాది నిర్వహణ వల్ల కలిగేటంత పుణ్యం లభిస్తుంది. మీరు నిజంగా మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. ఈ ప్రశ్నలు అడగటం వల్ల మీకు తెలియకుండానే మీరు ఎన్ని క్షేత్రాలనైతే తిరిగితే పుణ్యం వస్తుందో, ఎన్ని యజ్ఞాలను చేస్తే పుణ్యం వస్తుందో అంతటి పుణ్యం ఈ ప్రశ్నలు, ఈ సమాధానాలు మనం వినడం వల్లే వస్తుంది. ఇంతవరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది. విశ్వానందకారకమైన కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మము. సర్వశాస్త్రాలను వివరించి చెప్పేందుకు నేను సమర్థుడినే గాను, సమయము చాలదు. కనుక అన్ని శాస్త్రాల్లోనూ ఉన్న సారాంశాన్ని చెప్తాను, వినండి. విష్ణు భక్తి కన్నా తరుణోపాయం లేదు. విష్ణు కథలను వినేవాళ్ళు విగతపావులై, నరకదూరులై నరకానికి దూరంగా ఉంటారు. హరిప్రీత్యర్థులుగా స్నాన, దాన, జప, పూజ, దీపారాధనలు చేసేవాళ్ళు పాపాలన్నీ వాటికవే పటాపంచలైపోతాయి. సూర్యుడు తులారాశి నుండే నెల రోజు కూడా విడవకుండా కార్తీక వ్రతం ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు. కార్తీక వ్రతం చేయని వాళ్ళు కుల, మత, వయో, లింగ భేదరహితంగా
అంధతామిత్రము అనే నరకాన్ని పొందుతారు. కార్తీకములో కావేరీ నది స్నానము చేసిన వాళ్ళు దేవతలతో కీర్తించబడతారు, విష్ణులోకాన్ని చేరుతారు. కార్తీక స్నానమును చేసి విష్ణు అర్చన చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు. ఈ వ్రతాచరణ చేయని వాళ్ళు 1000 సార్లు చండాలపు జన్మలు పాలవుతారు. సర్వశ్రేష్టము హరిప్రీతిదాయకము పుణ్యకరము అయిన ఈ వ్రతాచరణము దుష్టులకు లభించదు. సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నాన దాన జప పూజలు చేసేవాళ్ళు సర్వదిక్త విముక్తులై మోక్షమును పొందుతారు. దీపదానం, కంచుపాత్రదానం, దీపారాధనం, ధన ఫల ధాన్య గృహాది దానాలు అమిత పుణ్యఫలాదులు. కార్తీకం 30 రోజులు కార్తీక మహత్యాన్ని వీణ పారాయణ చేసినా కూడా సకల పాపాలు నశించిపోతాయి, సంపత్తులు సంభవిస్తాయి, పుణ్యాత్ములవుతారు. ఇన్ని మాటలు ఎందుకయ్యా? విష్ణుప్రియమైన కార్తీక వ్రతాచరణం వలన ఇహపర సుఖాలు రెండూ కూడా కలుగుతాయి. అయితే ఇది 35వ అధ్యాయము 14వ రోజు పారాయణం సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.